నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? వెళ్ళిన ప్రతి చోటు గురించి నీకు చెప్పాలి. అయినా నా గురించి అంత వెయిటింగ్ ఎందుకే? పడిపోయిన నీ చైన్ గురించి చెప్దామని. చైనా దొరికిందా? దొరికింది. ఎక్కడ? ఏది? ఆ చైన్ నాకు దొరికింది అనుకుంటున్నావా? కాదు, మరి పోలీసులకు దొరికింది. అది కూడా గెస్ట్ హౌస్ లో. ఈ రోజు గెస్ట్ హౌస్ లో ఈ చైన్ దొరికింది. రేపు ఇది వేసుకున్న వాడిని పట్టుకుంటాం. ఈ చైన్ మీ అన్నయ్యదేనా అని ఏసీపీనైనా నన్ను అడిగింది. నాదని చెప్పావా? లేదు, కాదని చెప్పాను. అదే మాట మీద ఉండు. ఎన్నిసార్లు అడిగినా సరే ఆ పోలీసులు అడిగితే మాత్రం నాదని మాత్రం కమిట్ అవ్వకు. అవును, కానీ అసలు ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పాలరా. ఆ రోజు నైట్ నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళావు. మావయ్యకి నీకు గొడవయిందా? ఆ గొడవ వల్లే మావయ్య ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడా? ఆపు, ఇంకేం మాట్లాడుకో. నన్నింతకు మించి ఏమీ అడగొద్దు. అది కాదురా, నేను చెప్పేది. ఏంటే చెప్పు. నువ్వు మావయ్యని చూడటానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాలే? అందరి ముందు నాన్నని కొట్టి అవమానించినందుకు వెళ్ళి పరామర్శించాలా? వెళ్తే గిల్తే ఇంకా దేనికైనా వెళ్ళాలి గాని పరామర్శించడానికి మాత్రం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నేనింతే మాట్లాడతానే. మామయ్య ఆయుష్ గట్టిదే.